మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసింది రోహిణి శెట్టి. ఏంటి ఇక్కడ హడావిడి, ఈ మంటలేంటి, ఏంటా అనుకుంటున్నారా? అదేంటో తెలియాలంటే చివరి వరకు స్కిప్ చేయకుండా నా వీడియోని చూసేయండి. నేను ఇవాళ బెంగళూరుకి నడిమధ్యన ఉన్న ధర్మరాయ టెంపుల్కి వచ్చాను. ఈ గుడి యొక్క చరిత్ర ఏంటంటే 800 సంవత్సరాల నాటి గుడి ఇది. ఈ గుడిని మహాభారతంలో పాండవులు ఉన్నారు కదండి, వాళ్ళకి అంకితం చేస్తూ కట్టిన గుడి అనమాట. మహాభారతంలో పాండవులు అంటే 5 అన్నదమ్ములు అండ్ 5 అన్నదమ్ముల యొక్క భార్య ద్రౌపదీదేవి నిత్యం కొలుస్తూ పూజించే గుడి అనమాట. ఇది మన భారతదేశంలో ఏకైక టెంపుల్ ఈ ద్రౌపది టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా ఫేమస్. ఇవాళ ఇక్కడ ఈ అమ్మవారికి కర్పూర నీరాజనం చేస్తున్నారనమాట. అసలు ఆ కర్పూరం కూడా అమ్మవారి టెంపుల్ నుంచి రోడ్డు ఎండింగ్ దాకా మొత్తం టోటల్ కర్పూరంతో డిజైన్స్ చేస్తూ కర్పూరం వెలిగించారు. నేను అందులో వన్ ఆఫ్ ద మెంబర్గా పాల్గొనడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ బెంగళూరులో మనకి అమ్మవారి జాతరలు జరుగుతాయి కదండి, ఆంధ్రాలో, తెలంగాణలో ఎక్కడైనా సరే అమ్మవారి జాతరలు ప్రతి ఇయర్ జరుగుతాయి. అలాగే ప్రతి ఇయర్ ఇక్కడ జాతర జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి రండి. చాలా అంటే చాలా బాగుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.